మీ పార్టీ అధినేతకు మీరు ఇట్లాంటివి క్యారెక్టర్ పరంగా పద్ధతిగా ఉండాలి, పార్టీని డ్యామేజ్ చేయకూడదు, ఇలాంటి ఇల్లీగల్ అఫైర్స్ ని పార్టీకి రోడ్డు మీదకి ఈడ్చకూడదు, ఏమైనా ఉంటే అది విత్ ఇన్ 4 walls ఉండాలి. ఇట్లాంటివి చేసేటప్పుడు నా డిమాండ్ ఏంటంటే పార్టీ ఖచ్చితంగా ఆయనకి సస్పెండ్ చేయాలి. ఓకే, ఎందుకు అని అంటే క్యాడర్ డ్యామేజ్ అవుతున్నారు, ఒక కుటుంబమే డ్యామేజ్ అవ్వడం లేదు, క్యాడర్ డ్యామేజ్ అవుతున్నారు. క్యాడర్ కూడా చాలా సార్లు సీఎం సార్ తో చెప్పారు, ఈయనైతే మనం గెలము ఇక్కడ అవ్వదు అని కూడా క్యాడర్ కూడా చెప్పారు. ఒక 50-100 మందితో సీఎం గారు మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. రైట్, అప్పుడు డైరెక్ట్ గా క్యాడర్ కూడా చెప్పడం జరిగింది. సర్వేలో కూడా ఇదే విషయం తెలిసిందట, అయినా కూడా టికెట్ ఇచ్చారని ఒక ఇది. అదే సార్, సర్వేలో కూడా తెలిసింది. మరి నాకు అదే అక్కడ వాస్తవ విషయం ఏం జరిగింది అనేది మరి నాకు తెలీదు. రైట్, ఇంకొకటి అడుగుతాను, అది అప్రస్తుతమైన కూడా సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతాను నేను. అంటే పవన్ కళ్యాణ్ ఎక్కువగా తిట్టడం అనేది దువ్వాడ శ్రీనివాస్ కి, ఐ మీన్ మీ భర్త గారికి ఇబ్బంది అయిందా ఈ ఎన్నికల్లో? ఎందుకంటే చాలా అగ్రెసివ్గా జగన్ అండ చూసుకుని మాట్లాడేవారు. ఒక పార్టీలే, కానీ ఒక మహిళగా చెప్పండి, పవన్ కళ్యాణ్ ముగ్గురు పెళ్లాల గురించి లేకపోతే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ గురించి పదే వైసీపీ నాయకులు టార్గెట్ చేశారు. సో దువ్వాడ శ్రీనివాస్ గారు కూడా, మీ భర్త గారు కూడా పదే పవన్ కళ్యాణ్ ని కాస్త శృతి మించే మాట్లాడారు. అది కూడా కొంచెం డ్యామేజ్ చేసింది అనుకోవాలా? సార్, ఒక మహిళగా చెప్పండి, వైసీపీ నాయకురాలుగా చెప్పొద్దు, ఒక మహిళగా చెప్పండి. రాజకీయాల్లో ఎవరున్నే నేను ఒకటే అంటాను సార్, ఒకవేళ మనం ఎదుటి వారి వైపు చూపించేటప్పుడు హౌ ఫార్ మనం కరెక్ట్ గా ఉన్నామని ఆలోచించుకొని మనం మాట్లాడాలి. కానీ బయటకు ఒకలాగా లోపల ఒకలాగా బిహేవ్ చేస్తూ రాజకీయాల కోసం వ్యక్తిగత టార్గెట్లు చేయడం, వ్యక్తిగత విమర్శలు చేయడం అనేది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. రైట్ అండ్ వెరీ స్పోర్టివ్ గా చెప్పారు మీరు, ఒక వైసీపీ నేతగా కాకపోయినా ఒక మహిళగా చెప్పారు. ఎందుకంటే ఒక మహిళగా మీరు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి మీరు రెస్పాండ్ అయ్యారు. ఫైనల్ గా ఒకటి అడుగుతాను నేను, పార్టీలకు అతీతంగా పవన్ కళ్యాణ్ గారు ఎవరు వెళ్ళిన సుగాలి ప్రీతి ఇష్యూలో ఆయన రెస్పాండ్ అవుతూ ఉన్నారు. ఆయన సిబిఐకి అప్పచెప్పి మీకు న్యాయం చేస్తాము అని చెప్పేసి, రీసెంట్గా ఒక అమ్మాయి మిస్ అయిపోతే ఇమ్మీడియట్గా ఫోన్ చేసి, అంటే యుద్ధ ప్రాతిపదికన పోలీసులు రెస్పాండ్ అయ్యి ఎక్కడో కాశ్మీర్ తీసుకెళ్ళిపోయాడట అబ్బాయి, ఒక అమ్మాయిని లేపుకుని వెళ్ళిపోయాడు. అమ్మాయిని కూడా ఇక్కడికి తీసుకొచ్చిన పరిస్థితి. నా పాయింట్ ఏంటంటే, మీకు అన్యాయం జరిగింది కాబట్టి మీరు వెళ్ళినా కూడా పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు, మీకు న్యాయం చేస్తారు. పార్టీలకు అతీతంగా మీకు న్యాయం జరగాలని మీరు అనుకుంటున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని కలిసే అవకాశం ఉందా? సార్, నేను ఒక మాట చెప్తున్నాను సార్. చెప్పండి. ఇప్పుడు వరకు నేను రోడ్ ఎక్కలేదు సార్ ఈ ఇష్యూలో. అవును, విత్ ఇన్ 4 walls వచ్చాను. ఎందుకంటే నేను ఒక చిన్న పార్టీ, ఒక కాన్స్టిట్యున్సీ లెవెల్లో లీడర్ని, నలుగురు సమస్యలు వినే వ్యక్తిని. నా దగ్గర కూడా ఇలాంటి ఎన్నో సమస్యలు వచ్చాయి. నాకు నేను సాల్వ్ చేసుకోవాలి నా ఫ్యామిలీ సమస్య అనేది చాలా ప్రయత్నం చేశాను, కానీ అవ్వలేదు కదా. అవ్వలేదు కాబట్టి జగనన్న దృష్టిలో కూడా పెట్టాలి అనేది నా డిమాండ్. ఇప్పుడు వరకు ఓడిపోయిన తర్వాత జగనన్న దగ్గరికి ఇంతవరకు నేను వెళ్ళలేదు, ఎందుకంటే ఈ పర్సనల్ ఇష్యూస్ తోనే నేను సఫర్ అవుతున్నాను. నాకు క్యాడర్ చెప్పారు, మేడం సార్కి ఒకసారి కలవండి అని కూడా చెప్పడం జరిగింది. నేను టైం చూసుకొని సీఎం జగనన్న దృష్టిలో కూడా పెడతాను. యాజ్ ఏ పొలిటికల్ లీడర్ గా కాకుండా నాకు ఒక బ్రదర్ గా, జనసేన అధ్యక్షులుగా పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో కూడా పెడతాను. నేను ఎందుకనంటే శ్రీని గారు పిఆర్పి నుండి కూడా పోటీ చేశారు. చిరంజీవి గారికి కూడా ఇలానే జగనన్న ఎలాగైతే రాముడు దేవుడు పొగిడారో, ఆ రోజు చిరంజీవి లేకపోతే పిఆర్పిలో శ్రీని గారికి టికెట్ రాదు. ఒక ఎమ్మెల్యేగా కూడా ఫోకస్ అయ్యే పరిస్థితులు ఈ నియోజకవర్గంలో శ్రీని గారికి లేదు. ఫస్ట్ టైం శ్రీని గారు ఎమ్మెల్యేగా ఫోకస్ అయ్యారంటే అది పిఆర్పి పార్టీ నుండే ఫోకస్ అయ్యారు. కాబట్టి ఖచ్చితంగా చిరంజీవి గారు గాని పవన్ కళ్యాణ్ గారిని అంటే మాకు చాలా గౌరవం ఉందండి, అట్లాంటిది ఏమీ లేదు. కాకపోతే ఇది నా ఫ్యామిలీ మ్యాటర్, నా ఫ్యామిలీ ఇష్యూ కాబట్టి విత్ ఇన్ 4 walls ఉండాలి అనేది నేను ట్రై చేస్తాను. విత్ ఇన్ 4 walls అని మీరు అనుకున్నారు, కానీ రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి, మీ ఇంటి దగ్గరే మీరు నిరసన వ్యక్తం చేయాల్సిన పరిస్థితి,
జగన్ కి మీరు చెప్తాను అంటూ ఉన్నారు. మీ డిమాండ్ ఏంటంటే ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, ఆయన ఎమ్మెల్సీ పదవి తీసేయాలి. ఆయన